క్లాప్స్ అమ్మా, చాలా చక్కగా వేశారు తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ పెట్టండి. ఆకాశలింగమై ఆవహించరా
అందరూ ప్రశాంతంగా కూర్చుందాం, విందాం. స్వామివారి అనుగ్రహ భాషణం అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది. స్వామివారి ప్రసంగం అనకుండా నేను నిత్యము మంత్రాన్ని, ఏదో ఒక మంత్రాన్ని జపము అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. అటువంటి మంత్ర జపం వల్లనే, ఇత్యాది స్వామీజీలు చేస్తూ ఉండేటువంటి మంత్ర జపం వల్లనే ఈనాడు మన దేశము ఇంత సుభిక్షంగా ఉంది అనేటువంటి విషయం నేను మీకు అందరికీ కూడా తెలియజెప్పడంలో నేను ఏమాత్రము కూడా సంకోచం అనేటువంటిది పడను. ఇప్పుడు ఇత్యాది స్వాముల వారు మన వద్దకు, మన రాయలచెరువు గ్రామానికి వచ్చి మన ముందర మాట్లాడాల్సినటువంటి ప్రసక్తి ఎంత మాత్రము కూడా లేకపోయినప్పటికీ వారు మనందరినీ కూడా అనుగ్రహించి మనందరినీ కూడా ఉద్ధరింపడం కోసమై వారు భాషణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను దీన్ని అనుగ్రహ భాషణం అని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు స్వామివారి అనుగ్రహ భాషణం అనేటువంటిది జరుగుతుంది కనుక భక్తాదులందరూ కూడా స్వామివారి అనుగ్రహ భాషణాన్ని చెవులారా, వారి కర్ణాల వింటారు అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. సర్వం శ్రీ విరజానంద స్వామి గురు చరణారవిందార్పణమస్తు. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసిని అంకేలాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జినైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానకదయానందాదివిర్నందితాం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాంధరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి చెన్నకేశవుని పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, గంగా సమేతుడైనటువంటి మహాదేవుని పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ధర్మధ్వజాన్ని భుజస్కంధాల మీద మోస్తూ, సారపు ధర్మము విమల సత్యము బాపముచే బొంకుచే చెడబారినదైన వ్యవస్థ దక్షులు వారలుపేక్ష చేసిన అది వారల సేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడన్నాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ధర్మాన్ని నడిపించడం కోసం ఆ ధర్మధ్వజాన్ని ముందుకు నడిపిస్తూ భుజాన్న వేసుకుని ముందుకు నడుస్తున్నటువంటి కార్యకర్తలకు, అన్నింటికీ మించి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు ఆదిశంకరుల వారు. మనందరికీ కూడా ఓ బంధుత్వం ఉంది. ఏమిటా బంధుత్వం అంటే, మన అందరి తల్లి పార్వతీ అమ్మ పార్వతీదేవి, మన తండ్రి పరమేశ్వరుడు. మనమంతా వారి భక్తులం కాబట్టి మన మధ్యలో ఆ బాంధవ్యం ఉంది. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము గన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవల్ అంటారు పెద్దలు. నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మన తండ్రి, కమలవాసిని అయినటువంటి లక్ష్మీదేవి మన తల్లి. అదేమిటయ్యా రెండు రకాలుగా చెబుతూ ఉన్నారు అంటే,
వాసుదేవ ఇది వామదేవ ఇది అస్తి కల్పవృక్షద్వయం యద్యపి సుమభేదని సంభవ నాస్తి తత్ర ఫలభేద సంభవ అన్నారు పెద్దలు. వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు, వామదేవుడు అంటే మహాదేవుడు పరమేశ్వరుడు. వాసుదేవ వామదేవ రెండింటిలో వ్యత్యాసము 2 అక్షరాలే. వాసుదేవలో సు, వామదేవలో మ. ఈ సు మ అంటే సుమ అంటే సంస్కృతంలో పుష్పము అని, పువ్వుని సుమము అంటారు. వీరిద్దరిని పూజించడంలో పుష్పాలు వేరు కావచ్చు, కానీ వీళ్ళిద్దరూ కూడా కల్పవృక్షాలయ. అయితే వీరు ఇచ్చేటువంటి ఫలాలలో మాత్రం వ్యత్యాసం ఉండదు అనేటువంటిది పెద్దల మాట. శివుడి రూపంలో ఉన్న, విష్ణువు రూపంలో ఉన్న, మరొక రూపంలో ఉన్న, అమ్మవారి రూపంలో ఉన్న, ఇంకే రూపంలో ఉన్న ఏకం సత్విప్రా బహుధా వదంతి. ఉన్నటువంటి పరతత్వం ఒకటే. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న అంటాము, స్నేహితులతో కలిసినప్పుడు మిగిలిన స్నేహితులు ఏమిరా బాగున్నావా అని పలకరిస్తారు ఇదే వ్యక్తిని. గురువులు శిష్యునిగా భావిస్తారు. తన క్రింది పని చేసేటువంటి వారు అధికారిగా గౌరవిస్తారు. అమ్మ కొడుకుగా సంబోధిస్తుంది. ఇన్ని పేర్లతో పిలిచినటువంటి వ్యక్తి ఒక్కడే. అలాగని ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే ఇన్ని రూపాలలో అవతరించింది. ఒకరికి చక్కగా అలంకరించుకొని చూస్తే ముస్తాబై ఉంటే మనస్సుకి ఇంపుగా ఉంటుంది, మరొకరికి అత్యంత సరళంగా మహాదేవునిలాగా నిరాడంబరంగా ఉంటే కొందరికి మనస్సుకు నచ్చుతుంది. కాబట్టి బిడ్డల కోసం భగవంతుడు ఇన్ని రూపాలు ఏర్పాటు చేశాడు. మనం అనుకుంటున్నాం తూర్పు వీధి రామాలయం, పడమర వీధి రామాలయం అని, లేదా శివాలయమని, విష్ణాలయమని, అమ్మవారి ఆలయమని, లేదా అయ్యవారి ఆలయమని. ఈ వ్యత్యాసము సగం తెలిసిన మనకే తప్ప భగవంతుడికి లేదు. అన్ని రూపాలలో ఉండేటువంటి తత్వం ఒకటే. న కార్తీక సమో మాసః న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం అన్నారు. కార్తీక మాసాన్ని మించినటువంటి మాసము కానీ, కృతయుగం కంటే గొప్పదైనటువంటి యుగము కానీ లేదు అనేటువంటిది పెద్దల మాట. కార్తీకం అంటే హరిహరులకు, అమ్మవారికి, అందరికీ కూడా ఇష్టమైనటువంటిది, అన్ని రూపాలకి నచ్చినటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాస శోభ కార్తీక పాడ్యమితోనే ఆరంభం కావటం లేదు. ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి పర్వదినంతో వెలుగులు ఆరంభమవుతున్నాయి. కార్తీక అమావాస్య వరకు ఈ వెలుగులు ప్రకాశిస్తూనే ఉంటాయి. మిగిలిన వారికి సంవత్సరంలో 1 రోజు పండగ, 2 రోజుల పండగ. హిందువులకి 365 రోజులు పండుగే. ఈ ప్రపంచంలో హిందుత్వం అనేటువంటిది ఒక్కటి సక్రమంగా ఉంటే మానవత్వం సక్రమంగా ఉంటుంది. 1904లోనే అని బీసెంట్ అన్నారు, మేక్ నో మిస్టేక్, వితౌట్ హిందూయిజం ఇండియా హ్యాస్ నో ఫ్యూచర్. హిందుత్వం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు. భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఉనికి లేదు అనేటువంటిది మన పెద్దల మాట. ఎందుకు అంటే నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యవస్థ. నిన్న మొన్నటి దాకా బ్రిటన్కు ప్రధాని మంత్రిగా ఉన్నటువంటి ఋషి సౌనక్ అనేటువంటి వ్యక్తి ఇంటి ముందు కార్తీక మాసంలో నెల అంతా కూడా దీపాలు వెలిగాయి. ఈ రోజున భారతదేశంలో ఇంటి ముందు దీపాలు కనిపించడం లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు,
దివ్య నూదగవద్దు బువ్వనెట్టొద్దు, తొలి సంధ్య మని సంధ్య నిదురపోవద్దు, తోబుట్టువుల మనసు కలత పెట్టొద్దు, మా తల్లి మహాలక్ష్మి నిను వేడదప్పుడు, ఇల్లాలి కంట తడిపెట్టని ఇంట కల్లలాడని ఇంట గోమాత వెంట, పాలల్లో పూలల్లో పసుపు గడపల్లో ముంగిట్లో ముగ్గిట్లో ధాన్యరాశులలో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అన్నారు. భారతీయ సంస్కృతి ఏమిటి అంటే దీపాలని ఊదటం కాదు. 15 సంవత్సరాలైతే 15 సంవత్సరాలకి చిహ్నంగా 15 కొవ్వొత్తులు వెలిగించి ఉప్పున ఊదించి 16ది కూడా ఊదించి అందరూ చప్పట్లు కొట్టడం భారతీయ సంస్కృతి కాదు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోకి నడవాలి అనుకోవటం భారతీయ సంస్కృతి. 15 దీపాలని ఆర్పి 15 సంవత్సరాలని ఊదేశావు, 16వ సంవత్సరాన్ని కూడా ఆర్పి ఊదేయి అని చప్పట్లు కొట్టడం కాదు. వెలుగులు పంచేటువంటి దేశమే కానీ చీకటిని ఆరాధించేటువంటి దేశం కాదు. రెప్పల్లో కట్ చేసి లోపలికి ప్రవేశించినటువంటి దేశం కాదు. అందరినీ కలిపి అందరినీ కలుపుకొని లోపలికి నడిచినటువంటి దేశం భారతదేశం. అంటే గోవుని గౌరవించినటువంటి దేశం, దీపాన్ని ఆరాధించినటువంటి దేశం. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సదేవి సత్యవాదిభిః అలుబ్ధై దానశీలైశ్చ సత్వభిర్ ధార్యతే మహీ అంటాడు. ఈ భూమిని నడిపించేటువంటి వాళ్ళు 7 ఎవరు అంటే గోవు, విప్రుడు. ఈ రోజు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉందంటే వంశీకృష్ణ శర్మ గారి ద్వారా ఆధ్వర్యంలో మనం పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. వీళ్ళందరి యొక్క దిశ దశ మనం తీసుకొని జీవితంలో అవసరమైనటువంటి మార్పులు చేసుకుంటూ ఉన్నాం. వేదనిష్ట, వేదం అంటే కాదు, ఇక్కడ లేచిన దగ్గర నుండి అనుకునే వరకు ఎలా బ్రతకాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ప్రతి విషయం కూడా ధర్మము తప్ప ఏదో కొబ్బరికాయలు కొట్టడానికి కేవలం దీపాలు వెలిగించడానికి మాత్రమే కాదు. మా గురువు అనేవారు పశువుకి చిన్నది బలం, మనిషికి చిన్నది బలం అని. మనిషి విధి బలాన్ని పొందుతాడు, తనను తాను తెలుసుకుంటాడు, సమాజాన్ని సంస్కరిస్తాడు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని సంస్కరిస్తాడు. కేంద్రం దేవాలయం దగ్గరికి దేనికోసం రావాలి అంటే అటువంటి పెద్దలు కూర్చుని ఉంటే వారి ద్వారా 4 మంచి మాటలు వినటం కోసం తమ పిల్లల్ని తాము నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. విని ఉంటారు. వస్త్ర రంగంలో రారాజుగాకి వెలుగొందాడు విజయపత్ సింగ్. చిన్న కొడుకుతో విభేదాలు వచ్చి చిన్న కొడుకు బయటకు నెట్టేస్తే స్నేహితులతో కలిసి గడుపుతూ ఉన్నాడు. ఎవరినో అడిగాడట, ఏమయ్యా నా రక్తాన్ని ఇచ్చినంత సంపదను సృష్టించాను కదా, ఎవరు ఇవ్వనంత నా పిల్లలకే ఇచ్చాను కదా, 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వారికి అప్పచెప్పాను, అయినా నాకు ఈ దుర్గతి ఎందుకు వచ్చింది, నేనేమి తప్పు చేశాను అనంటే, నువ్వు సంపదలైతే ఇచ్చావు కానీ నీ బిడ్డలకు సరైనటువంటి సంస్కారాలు ఇవ్వలేదు. సంస్కారాలు ఇవ్వని లోపమే నీ బిడ్డలు నిన్ను గౌరవించకపోవటం. ఈరోజు హిందూ సమాజంలో పెద్దలంతా కూడా వృద్ధాశ్రమాల్లో మగ్గుతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి? ఈ రోజు మన ఇంట ఉన్నటువంటి పెద్దల్ని మనం గౌరవ భోజనం పెట్టకుండా అమ్మవారికి నైవేద్యం పట్టుకుని వస్తే అమ్మవారు అనుగ్రహిస్తా. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటుంది. ఓ వృద్ధురాలు వీధి దీపం కింద వెతుకుతూ ఉందట. ఆ ప్రక్కన వచ్చినటువంటి యువకుడు అడిగాడు, ఏమిటవ్వా వెతుకుతున్నావు అంటే, చెవికమ్మ పోయింది నాన్న అంది. చెవికమ్మ, నన్ను కూడా వెతకమంటావా అన్నాడు. వెతుకు నాయన, అంతకంటే భాగ్యమా, బంగారు కొండే, రారా వెతకరా అంది. ఈయన కూడా కొద్దిసేపు వెతికాడు. వెతికిన తర్వాత అన్నాడు, ఎంత వెతికినా కనపడటం లేదవ్వా, ఎప్పుడు పోగొట్టుకున్నావు? సాయంకాలం పోగొట్టుకున్నాను రా. ఎక్కడ? ఇక్కడేనా, నీకు బాగా గుర్తుందా? లేదు నాన్న, ఇంట్లో పోగొట్టుకున్నాను రా అంది. అదేమిటవ్వా, ఇంట్లో పోగొట్టుకుని వీధిలో ఎలా వెతుకుతున్నావు అంటే, ఇంట్లో దీపం లేదురా, వీధిలో దీపం ఉంది, అందుకని వెతుకుతున్నాను అంది.
ఈవిడ జీవితకాలం వెతికినా ఈ చెవికమ్మ కనపడుతుందా? కనపడదు. మనం ఈ రోజు ప్రశాంతత కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. మనము ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాం. ఈ ధర్మమే మన ఇల్లు. ఈ ధర్మం దగ్గరే మనకి దక్కుతుంది ఇవన్నీ కూడా. ఈ పోగొట్టుకున్న చెవికమ్మ ఏమిటి అంటే తల్లి తండ్రి బిడ్డల మధ్యలో ఉండేటువంటి అనుబంధం, అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి అనుబంధం. ఈరోజు దురదృష్టం, మహానగరాలలో చెన్నై, బెంగళూరు, భాగ్యనగరం ఇటువంటి నగరంలో 10,000కు పైన భార్యాభర్తల విడాకుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏ దేశంలో? అగ్రదస్తే గమిష్యామి వృందంతి కుశగంటగాన్ అన్నటువంటి సీతమ్మ పుట్టినటువంటి దేశంలో సీత అరణ్యవాసానికి వెళ్ళవలసింది లేదు, నీకెందుకు ఈ కష్టం, నువ్వు ఇక్కడ ఉండు అంటే నా భర్త ఉన్న చోటే నాకు అయోధ్య, నా భర్త అరణ్యంలో ఉంటే అరణ్యమైనా కూడా నాకు అంతఃపురమే, అది నాకు అయోధ్యలో సమానమే, నీ వెంటే నడుస్తాను, నీవు లేనటువంటి లోకం నాకు అవసరం లేదు, నీవు లేనటువంటి సత్యం నాకు అవసరం లేదు అన్నటువంటి దేశంలో మీరు సాఫ్ట్వేర్ చేయాలి, నేను మా అమ్మగారి ఇంటి దగ్గర ఉంటాను, నువ్వు వారాంతపు సెలవుల్లో వచ్చిపో అనేటువంటి తల్లులు ఈ నేల మీద పెరుగుతూ ఉన్నారు. మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. వారసుడు ఎవరు? హిందూ సమాజం ఆలోచిస్తుంది. 1 కోటి రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, నాకు 2 కొడుకులున్నారు, 2 కొడుకులు చెరొక 50 లక్షలు, సగం పిల్లల్ని కని వాడు అంటున్నాడు నేను 5 లక్షలు సంపాదించుకురు, 5 లక్షలు సంపాదిస్తారు, 25 లక్షలు సంపాదిస్తారు, మొత్తం మా ఆస్తి 30 లక్షలు అవుతుందని వారు అనుకుంటున్నాడు. నేను కోటి. మనం అందించవలసింది సంపద మాత్రమే కాదు, సంస్కారాలు, జీవించే విధానం. పిల్లలకి సంస్కారాలు అందించడం కోసం దేవాలయానికి రావాలి. ఓ పెద్ద ఆయన రోజు రామాయణ ప్రవచనానికి ముందు వచ్చేవాడు, పట్టలు పరిచాడు. అయ్యా నీకు రామాయణం విన్నావు కదా, ఎలా ఉంది అని. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఏమయ్యా నవ్వుతావు, విషయం చెప్పవేంటి అంటే ఆయన మరలా ఎలా వ్యవహరించాలి ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుస్తాయి. వాడి జీవితంలో సంస్కారాలు అలవడతాయి, పెద్దల్ని గౌరవించడం నేర్చుకుంటాడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను కుంగిపోవలసిన పని లేదు, రాముడు కుంగిపోయాడా, నేనెందుకు కుంగిపోవాలి అనే ఆలోచన వస్తుంది. వాడు నిలబడతాడు, జీవితంలో ముందుకు వెళ్తాడు. నేను చిన్నతనంలో విన్నాను కాబట్టి నేను ఈ రోజు వరకు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాను, రేపటి తరానికి ఈ సంస్కారాలు అందాలి, అందుకని వస్తున్నాను అన్నాడు ఆ చెవిటి తాత. మనకి చెవులున్నాయి, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి. ఇందాక మాస్టర్ గారు మాట్లాడుతూ అన్నారు కార్తీక దీపం గురించి రాయమంటే ఏదో సీరియల్ గురించి రాశారట. గూగుల్లో వెతికితే కార్తీక దీపం సీరియలే వస్తుంది. ఇనప మేకులు, ఇత్తడి రేకులు ఇత్యాది సీరియల్లో పడిపోయి అమ్మలు ఏం కోల్పోతున్నామో మనం ఆలోచన చేయట్లేదు. ఈ సమాజానికి రాముడు అందాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని మనం కీర్తిస్తున్నామంటే రాముణ్ణి 3 తల్లులు కలిసి తయారు చేశారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి 3 తల్లులు కలిసి రామచంద్రుణ్ణి తీర్చిదిద్దారమ్మా. కృష్ణ పరమాత్మని ధర్మం కోసం నేనెక్కడ, నా స్థాయి ఏమిటి అని కృష్ణుడు ఆలోచన చేయలా. కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే అర్జునుని పాదాల దగ్గర కూర్చుని సారథ్యం నిర్వహించాడమ్మా. ఈ ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే నీ స్థాయి కాదు నువ్వు చూసుకోవలసింది, నీ పాత్ర ఏమిటి అని నువ్వు ఆలోచన చేయాలి. వాడు నన్ను గుర్తించలేదు, వీడు నన్ను గుర్తించలేడు, వాడు నన్ను కీర్తించలేదు, ఇది కాదు. మనకి ఆదర్శం ఏమి కావాలి? రాయల చెరువులో ఉన్నాం, రాయల వారు నిర్మించినటువంటి చెరువు రాయల చెరువు. అక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జలం ఉంది. ఈ రెండింటి యొక్క అనుసంధానం రాయల వారు చేశారు అన్నారు. ఇదే కాదు,
వారు 20 సంవత్సరాలే పరిపాలన చేసింది. ప్రపంచమంతా కొనియాడేటువంటి విషయం ఏమిటి అంటే కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఆ 20 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం. స్వర్ణయుగం అనేటువంటి దానికి ఈ ప్రాంతాలన్నీ కూడా సాక్ష్యం. రతనాలు రాసులుగా వీధులలో పోసి అమ్మినటువంటి చరిత్ర మనది. ఏ రోజు ఒక పూట భోజనానికి ఇబ్బంది పడినటువంటి జాతి కాదు మనది. మనం పెట్టాం. కార్తీక మాసం అంటేనే అన్నదానాలు, స్నానము దగ్గర నుండి, దీపదానము దగ్గర నుండి, అన్నదానము దగ్గర నుండి, వన భోజనాల దగ్గర నుండి, వ్రతాల దగ్గర నుండి, ఉపవాసాల దగ్గర నుండి, నక్తము వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. హిందువులకి ఎవరు చెప్పాలి సామాజిక స్పృహ? హిందూ అంటేనే సామాజిక స్పృహ, హిందూ అంటేనే సంస్కారం. ఎందుకోసం ఈ కార్యక్రమాలంటే మనం హిందువుగా పుట్టాము, నిజమైనటువంటి హిందువుగా మారడం కోసం ఈ కార్యక్రమాలు. మనకి ఆదర్శం కృష్ణదేవరాయలు. ఆయన ఎక్కడ పరిపాలనకు వెళ్ళినా, ఎక్కడ కొత్త రాజ్యాన్ని ఆక్రమించినా ఆ ప్రాంతంలో శిథిలమైనటువంటి ఆలయాలు ఏమున్నాయి అని ఆలోచన చేశాడు. రాయల వారుంటే చెన్నకేశవుడు ఇన్ని రోజులు మొండి గోడల మధ్యలో ఉండేవాడా? రాయల వారి సంస్కారాలు మన మధ్యలో ఉంటే ఆ దేవాలయం నా స్వామి ఇంకా రాలేదని ఆ మొండి గోడలు ఎదురు చూస్తూ ఉండేయా? లేదు. రాయల వారు ఏం చేశారు అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలని గుర్తించాడు, జీర్ణోద్ధరణ చేయించాడు. అలాగని అక్కడ నిత్య దీప ధూప నైవేద్యాలకి అవసరమైనటువంటి మణిమాన్యాలను సిద్ధం చేశాడు. ఇలా యోగ్యులైనటువంటి ఆచార్యులను, ఋత్విక్కులను, ఆధ్వర్యులను అక్కడ నియమించి స్వామి కైంకర్యాలకి ఏ లోటు లేకుండా చేశాడు. ఇది ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి పని. రెండవ పని ఏం చేశాడో తెలుసా? ఈ ప్రాంతంలో ఎక్కడ నీరు నిలవడానికి అవకాశం ఉందో గమనించండి అని ఒక పరిశోధన, ఒక పరిశీలన చేయించి నీరు నిలవడానికి అవసరమైనటువంటి యోగ్యమైనటువంటి స్థలాలలో చెరువులు త్రవ్వించాడు. ఈ రెండు పనులు, దేవాలయాలని పోషించటము, జలాలని సంరక్షించటం. జలాన్ని సంరక్షిస్తే రైతులంతా కూడా బాగా ఉంటారు. అన్నదాత బాగా ఉంటే లోకమంతా బాగుంటుంది. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటిది మన లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావులు చెప్పినటువంటి మాట. ఇక్కడ రైతు, అక్కడ సరిహద్దులో సైనికుడు, వీళ్ళిద్దరూ బాగా ఉంటే, వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షితంగా ఉంటారు. ఎక్కడా కూడా భారతీయులు ఎవరి మీద దాడి చెయ్యలేదు, ఏ విధ్వంసాలకి పాలుపడలేదు. హిందుత్వం ఏమి నడిపిస్తుంది అంటే లోకా సమస్త సుఖినో భవంతు అంటుంది. నేను బాగుండాలని కోరుకోలా, నా ఇంటి వరకు బాగుండాలని వేడుకోలా, నా వీధి బాగుంటే సరిపోతుందని సరిపెట్టుకోలా, నా ఊరు బాగుంటే బాగుంటుంది అని ఆలోచన చేయలా. లోకమంతా బాగుండాలి, ప్రజలంతా సుభిక్షితంగా ఉండాలి. వారు ఎవరైనప్పటికీ, వారు స్త్రీలైనా పురుషులైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా. అందుకని ఈరోజు మనం పెద్దలు చెప్తున్నటువంటి మాట, గురువులు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు పార్టీలను ప్రక్కన పెట్టండి, కులాలను ప్రక్కన పెట్టండి, వర్గాలను ప్రక్కన పెట్టండి, మేమంతా హిందువులము అనేటువంటి భావనతో అందరూ కలిసి ముందుకు రండి. గడప లోపల కులం, గడప దాటితే అందరం హిందువులం. ధర్మం అనేటువంటి ఛత్రం కిందకి అందరం కలిసి రావాలి, అందరం కలిసి భగవంతుని సేవించుకోవాలి. ఆ రోజు ఈ దేశం సుభిక్షితమవుతుంది, పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కార్తీక మాసం అంటే స్నానం,
స్నానం ఒక ప్రధానమైనటువంటి విషయం. స్నానం అంటే తెలియని వారు మనకు సంస్కృతి నేర్పుతారా? ఒంటి శుభ్రత ఉండాలి, శమము దమము అంది. శరీరానికి స్నానము, మనస్సుకు ధ్యానము. ఇది భారతీయ సంస్కృతి నేర్పేటువంటి సంస్కారము. అంతేకాదు, ఎందుకు దీపాన్ని వెలిగిస్తున్నాం? పత్తి అందట. నేను లేకపోతే దీపం ఉంటుందా? చూసుకోండి, ఉంటుందా? పత్తి లేకుండా దీపం, పత్తి ఒత్తిగా మారకుండా దీపం తయారవుతుందా? నిజమే. ఆ నూనె వచ్చి అందట. నేను లేకపోతే దీపం ఎక్కడ ఉంది? నేను లేకపోతే ఆ పత్తి గప్పున మండిపోదా? నిప్పును పట్టుకుంటే ఆ పత్తిని కాపాడేది, ఆ వెలుగును నిలబెట్టేది నేనే కదా. మీరిలా మాట్లాడుతున్నారు. నేను లేకపోతే దీపం ఎక్కడ ఉంది అని కుంది అందట. నేను లేకపోతే నీదో దారి, దానిదో దారి, మీదంతా గోదారి, ఇంకా దీపం ఎక్కడ ఉంటుంది? నేనుండబట్టి కదా దీపం ఉంది. ఆ జ్వాల అందట. నేను వదిలిపెట్టిన తర్వాత ఇంకా దీపానికి దీపం అనే పేరెక్కడ ఉంది? నేను లేకపోతే మీరంతా ఎక్కడ ఉన్నారు? ఇది కాదు కావలసింది. ఈ సమన్వయమైనటువంటి శక్తి. పత్తిలో అనేకమైనటువంటి రేణువులు ఉన్నాయి. ఈ రేణువులన్నీ కలిసి ఒత్తిగా ఒకదానికి ఒకటి చుట్టుకొని అల్లుకొని ఒత్తిగా మారి ఆ ప్రమిదలో చేరాయి. ఆ తైలంతో స్నేహం చేశాయి. ఆ జ్వాలని పట్టుకున్నాయి. ఇప్పుడు దీపమై ప్రకాశించింది. సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఒత్తి లాంటి వాళ్ళు కొంతమంది అయితే, తైలం లాంటి వారు కొంతమంది అయితే, కుంది లాంటి వాళ్ళు కొంతమంది అయితే, ఆ జ్వాల లాంటి వాళ్ళు కొందరు. ఆ వెలిగించేటువంటి వ్యక్తులు వారే గురువులు, ధర్మాచార్యులు, పెద్దలు. ఎందుకు దీపం మనకేమి చెబుతుంది అంటే, సమాజమంతా సంఘటితంగా ఉండాలి, సమాజం మధ్యలో సమన్వయం ఉండాలి. సమన్వయం ఉంటే వెలుగులు లోకానికి అందుతాయి, చీకట్లు దూరం అవుతాయి అనేటువంటి సత్యాన్ని దీపం మనకు బోధిస్తూ ఉంది. ఆ దీపాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఉపవాసాలు చెప్పారు మన పెద్దలు, ఏకభుక్తం చెప్పారు, నక్తం చెప్పారు. నక్తం అంటే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి నక్షత్రాలను చూసి భోంచేసేటువంటి విధానం. ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే, ఆకలితో ఉన్నవాడి బాధ ఏమిటో మనకి అర్థం కావాలి. లోకంలో ఆకలితో ఎవరైనా ఉంటే ఆ బాధ ఏమిటో తెలిసిన వారిగా మనం ఓ ముద్ద అన్నం పెట్టి వాడి కడుపు నింపగలగాలి. శీతాకాలం, కార్తీక మాసం, ఓ వ్యక్తి దారి వెంట వెళ్తూ ఉంటే మూలుగుడు వినపడింది. ఎవరా మూలుగుతున్నారని చూస్తే ఓ వ్యక్తి ఒంటి మీద చొక్కా లేకుండా వణికిపోతూ ఉన్నాడు. ఈయనకి జాలి కలిగింది, దయ కలిగింది. పైకి చూసి దేవుడితో అన్నాడు, భగవంతుడా నువ్వు ఉన్నావా? ఉంటే ఏమిటి ఈ దీనత్వం, ఈ హీనత్వం, ఏమిటి ఈ కష్టం అని. అంతర్వాణి పలికింది, ఒరే నీకెందుకు వచ్చిందిరా సందేహం? నేనున్నాను కదా. ఉంటే ఎందుకు వీడిని వదిలిపెట్టావు? ఎందుకు వీడిని పట్టించుకోవు? ఎందుకు పట్టించుకోలేదురా? నిన్ను పంపించాను కదరా అంది. నన్ను పంపించావా? నేనేం చేస్తాను? నోరు మూసుకొని, నీ ఒంటి మీద 2 చొక్కాలున్నాయి, ఒక చొక్కా తీసి వాడికి కప్పు. నీ జేబు నిండా డబ్బుంది, ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడి కడుపు నింపు. నీ జేబులో ఉన్న డబ్బు నీ కోసం అనుకుంటున్నావా? నీ చుట్టూ ఉండేటువంటి సమాజానికి ఎంతో కొంత సేవ చేయగలవు అని నేను నమ్మాను కాబట్టి నీ జేబుని డబ్బుతో నింపాను. నీ ఒంట్లో ఉన్నటువంటి శక్తి నీ కోసం అనుకుంటున్నావా? 10 మందిని పీడించడం కోసం అనుకుంటున్నావా? కాదు, నువ్వు 10 మందిని సేవించగలవు అని నేను నిన్ను నమ్మాను కాబట్టి నిన్ను శక్తివంతుడుగా పుట్టించాను. 10 మందికి సేవ చేయి. నీ వాక్కు నీ అవసరాల కోసమని అనుకుంటున్నావా? కాదు, 10 మందిని ప్రచోదనం చేసి
ప్రక్కదారి పట్టినటువంటి వారిని సరైనటువంటి దారిలో నడిపించడం కోసం నీకు మంచి మాటని ఇచ్చాను, దాన్ని ఉపయోగించు, సమాజాన్ని సరైనటువంటి దారిలో పెట్టు. భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో అది సమాజానికి సేవ చేయటం కోసం ఇచ్చాడు. ఈ సేవ మన ఇంట్లోనే మొదలు కావాలి, మన పెద్దల దగ్గరే ఆరంభం కావాలి. ఈ కార్తీక మాసం మనల్ని ఆ విధంగా ప్రచోదనం చెయ్యాలి. మనమంతా కూడా కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ఆ చెన్నకేశవుని, ఆ మహాదేవుని యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలి అని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా ఉండాలి అని, పాడి పంట పశు శిశు సమస్తము కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి, మన ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రైతులంతా కూడా తల ఎత్తుకొని బ్రతికేటువంటి రోజులు రావాలి అని, ఆ విధంగా భగవంతుని ఆశీర్వాద బలం మన మీద ఉండాలి అని, ఆ అనుగ్రహ శక్తి మన మీద ప్రసరించాలి అని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం. ఇంతసేపు స్వామివారు అనుగ్రహ భాషణం చాలా ఎంతో గొప్పగా మనందరినీ ఉద్ధరించడం కోసమై స్వామివారు చేసి ఉన్నారు. ఒక్కసారి స్వామివారికి మీ కరతాళ ధ్వనులతో స్వామివారిని ఆనందింపజేయండి. అందరూ గట్టిగా మీ రెండు చేతులను కూడా జోడించండి. తదుపరి ఇప్పుడు ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సహస్ర లింగార్చన అనేటువంటిది జరిగి ఉన్నది. రెండు మాటల్లో నేను ఈ సహస్ర లింగార్చన ఎందుకోసమై చేసి ఉన్నాను, ఈ సహస్ర దీపాలంకరణ సేవ ఎందుకోసమై ఇప్పుడు చేయబోతున్నాం అనేటువంటి దాన్ని రెండు మాటల్లో నేను ముగించేస్తాను. తదుపరి స్వామివారి చేత జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటిది ప్రారంభిస్తాం. ముందుగా ఈ యొక్క లింగార్చన ఎందుకోసమై చేస్తూ ఉన్నామయ్యా అంటే, ప్రతి నిత్యము మానవ జన్మ ఎత్తిన తర్వాత, మానవుడిగా పుట్టిన తర్వాత, అది కూడా హిందుత్వంలో పుట్టిన తర్వాత ప్రతి మానవుడు కూడా లింగాన్ని ఆరాధించవలసినటువంటి కర్తవ్యం ఎంతగానో ఉంది. మన నిత్యావసరాల కోసమై, అనగా మనము రోజు చేస్తుండేటువంటి మన అవసరం కోసమై ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా మన గృహంలో, మన ఇంట్లో, మన దేవాలయంలో అంటే మన దేవుని మూలలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడికి మనం దీపం పెట్టకుండా వదిలిపెడుతూ ఉన్నాం. పెళ్లి పడిందనో, దినం పడిందనో, ఇంకొక కార్యక్రమమనో, పక్కింటి వాడు పిలిచినాడనో, లేదా ఎదురింట్లో పని ఉందని చెప్పో, లేదా మేనత్త గారి ఇంట్లో పని ఉందని చెప్పో, ఏదో పని కోసమై మనము ఈ యొక్క కార్యక్రమం మనము ప్రతిరోజు కూడా మన ఇంట్లో దీపం పెట్టేటువంటి దాన్ని అనేటువంటిది మర్చిపోతున్నాం. ఆ యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడమై ఈ మన గురువులందరూ కూడా లింగార్చన అనేటువంటి కార్యక్రమాన్ని మనకు పూర్వమే మనల్ని ఉద్ధరించడం కోసమై వాళ్ళు చేసి ఉన్నారు. ఇందులో భాగంగా 3 పెట్టి ఉన్నారు వాళ్ళు, అనగా శతలింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన. ముందుగా శతలింగార్చన అనగా 100 లింగములతో పూజ చేయడం, అనగా 3 నెలల పాటు మన ఇంట్లో అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు తన దేవుని మూల ఆ పరమేశ్వరుడికి దీపం పెట్టకుండా, పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టకుండా ఉండేటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసమై శతలింగార్చనను చేసి ఉన్నారు. అదేవిధంగా మహాలింగార్చన, మహాలింగార్చన అంటే సుమారు 300 లింగములతో ఈ యొక్క లింగార్చన అనేటువంటిది చేస్తారు. అనగా ఒక సంవత్సరం కాలం పాటు, ఒక వర్షం కాలం పాటు మీ ఇంట్లో మీరు దేవుని మూల ఉండేటువంటి పరమేశ్వరుడికి దీపం పెట్టకుండా ఉండేటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసమై మహాలింగార్చన అనేటువంటి చేస్తున్నారు. ఇప్పుడు ఈనాడు మనం స్వామివారి ఆధ్వర్యంలో సహస్రలింగార్చన అనేటువంటిది చేస్తున్నాం. అనగా సుమారు 1095 లింగములను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ లింగాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం పూజించి ఉన్నాం. అనగా 1095 అంటే సుమారు 3 సంవత్సరముల పాటు మనము మన ఇంట్లో ఉండేటువంటి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టకుండా పోతే వచ్చేటువంటి
పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసమై ఈ యొక్క పూజ మనం చేసి ఉన్నాం. అంటే కొంతమంది పండితులు చెప్తారు, కొంతమంది సరే స్వామి నువ్వు చెప్పింది చాలా బాగుంది, నేను ఇప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు నేను ఏ పూజ కూడా చెయ్యను, ఇక 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నీ దగ్గరికే వస్తాను, నీకు ఒక 10,000 కాకపోతే 1,00,000 రూపాయలు నీకు పడేస్తాను, నువ్వు మా చేత లింగార్చన చేపి స్వామి అంటే దానికి ఆ పరమేశ్వరుడు ఒప్పుకోడు. కేవలం నీకు అనానుకూలమై నువ్వు దీపం పెట్టలేనటువంటి పరిస్థితిలో, నీకు తప్పనిసరి పరిస్థితిలో నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏదైనా రోజును విడిచిపెట్టి ఉంటే అటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క లింగార్చన సేవ, అదేవిధంగా దీపాలంకరణ సేవ. ఏదైతే లింగార్చన ఉన్నామో అదే విధంగా దానికి సహస్ర దీపాలంకరణ కూడా అదే యొక్క పరమార్థాన్ని అందుకోసమై మన పెద్దలు దాన్ని రచించి ఉన్నారు, దాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మన పెద్దల ఆశీస్సులతో ఆ యొక్క నారాయణుణ్ణి పరమేశ్వరుణ్ణి మొదలు పెట్టుకొని శంకర భగవత్పాదుల్ని మొదలు పెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి విరజానంద స్వామి వారి గురువుల వరకు కూడా ఈ గురువులందరూ కూడా మన యొక్క భారతదేశాన్నంతటినీ కూడా ఉద్ధరించడం కోసం వాళ్ళు అనేక కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు గురువు గారు వారి స్వహస్తాలతో జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఈ యొక్క సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటిది మనం చేస్తాం. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి, అందరూ గుంపుగా రావద్దండి. ధ్రువంత ఇంద్రశ్చాత్తిస్సరాస్పుందారేతాన్ ధ్రువం ధ్రువం హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ 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 జయ జయ శంకర 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 హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ సమస్త దోష నివారణ అర్థం కార్తీక మాస దీపోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే. శివుణ్ణి మనసులో అనుకోండి, నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో హర శంకర. ఆ దీపాలందరూ నిదానంగా వెలిగించండి. కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. సర్వం
లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నన్నింకొక నందిగా ఊడేగి నీ ఘాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారంటా కొమ్మలు శివశూలాలే పప్పుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే ఎడచుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలునే ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా నిన్నటి నా వెలితిరి నీ దయ చెరిపిందిరా శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా అడవి మల్లె పూల దండ అలంకరించనా నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు
మాంసం ఇది నీకు తెచ్చినా ఓయ్ శివయ్య ఇప్పటినే ఉంది విందు చేయనా నేను సాగుతా కొనసాగుతలే బతుకు పొడుగునా ఎండకు చడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం ఉందా ఈ పైన నిన్ను వదిలేదుందా ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా బొమ్మని దిలించిన కసురుతూ కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా ప్రాణము పోసిన శంకరుడాడే సోట కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట కుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా కన్న పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే కొరితోటి తీర్చగా వచ్చే ఈ పాశం కాలమంతా నీ కోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే పొంది వీడి చేరాలంట కైలాసం గుప్పిన జీవం తప్పుకపోతే గుప్పెడు బూడిదెలే ఈ బుద్ధుల గుంగ బద్దలుగా నిన్నే చేరాలే శివ 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 శివాయ హర 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 శివ 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 శివాయ హర 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 శివ 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 శివాయ ప్రాణము పోసిన శంకరుడాడే సోట
కట్టిన పుణ్యము కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట పుట్టెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే కొన్నితోటి తీర్చగా వచ్చే ఈ పాశం. కాలమంతా నీ కోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే పొంది ఈడి చేరాలంట కైలాసం. గుప్పిన జీవం తప్పుకపోతే గుప్పెడు బూడిదెలే. ఈ బుద్ధుల బుంగ బద్దలు కాగా నిన్నే చేరాలే. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం. సదా వసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి. సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. సానందమానంద ధవనే వసంతం ఆనందకందం హృతపాప వృందం. సానందమానంద ధవనే వసంతం ఆనందకందం హితపాప వృందం. వారాణసీనాథ మమ నాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. వారాణసీనాథం మమ నాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జ